గురోర్గురుః గురువు అనుగ్రహం లభిస్తే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. గురువు చూపే మార్గంలో నడిచిన వారికి జీవితం అర్థమవుతుంది. గురువు లేకుండా జ్ఞానం లేదు, జ్ఞానం లేకుండా విముక్తి లేదు. అలాంటి గురువులకు మార్గదర్శిగా నిలిచిన గురోత్తముడు జనార్దన స్వామి. మహారాష్ట్రలో ఆయనకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. సంత్ జనార్దన స్వామి ఆశ్రమం మహారాష్ట్రలోని నాసిక్లో తపోవన్ ప్రాంతంలో నెలకొని ఉంటుంది. నాసిక్లో ప్రసిద్ధ ఆధ్యాత్మిక సన్నిధిగా ఈ ఆశ్రమానికి ఎంతో ప్రశస్తి ఉంది. మహారాష్ట్ర భక్తి సాంప్రదాయంలో మహోన్నత స్థానాన్ని సంపాదించిన సాధు సంతువు జనార్దన స్వామి మహారాజ్. భక్తి, జ్ఞానం, ప్రజాసేవ, ఆధ్యాత్మికత అనే ఈ 4 రంగాలలో సమానంగా ఆయన వెలుగొందారు. సాధారణ వ్యక్తి సాధకుడిగా ఎదగవచ్చని ఆయన అనుభవపూర్వకంగా నిరూపించారు. 1914 సంవత్సరంలో మహారాష్ట్రలోని తాపర్గావ్లో ఆయన సాంప్రదాయ వైదిక సదాచార కుటుంబంలో జన్మించారు. కుటుంబ వాతావరణం, విధి విధానాల వల్ల ఆయనకు బాల్యం నుంచే వేదాలు, శాస్త్ర అధ్యయనం పట్ల మక్కువ పెరిగింది. జనార్దన స్వామి పూర్వాశ్రమ నామం జనార్దన్. ఆయన కుటుంబానికి దత్తాత్రేయుడు ఇలవేలుపు. సహజ సిద్ధంగానే దత్తాత్రేయ స్వామి పట్ల ఆయనకు అపార భక్తి ఉండేది. నిరంతరం దత్తాత్రేయుడిని ఆరాధిస్తూ జపం చేసేవారు. నృసింహ సరస్వతి స్వామి ద్వారా ఆయన దత్తమంత్రాన్ని స్వీకరించారు. మంత్రదీక్ష తర్వాత ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మరింతగా వికసించింది. సాధారణ వ్యక్తి యోగి స్థాయికి ఈ ఆధ్యాత్మిక శక్తి వల్లే ఎదిగారు. జనార్దన స్వామి రచనలు మరాఠా సీమలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. లౌకిక జీవితాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికతను ఎలా అవలంబించాలో జనార్దన స్వామి ఉదాహరణపూర్వకంగా చూపారు. జ్ఞాని, యోగి, గురువు, పరిపాలకుడు, భక్తుడు ఇలా భిన్న పార్శ్వాలలో ఆయన పేర్కొన్నారు. ఆయన ఆచరించి చూపిన ఆధ్యాత్మిక సరళి జీవన మార్గం నేటికీ ఆదర్శప్రాయంగా కొనసాగుతోంది. ఆయన జీవించిన కాలంలో ప్రధానంగా దౌలతాబాద్ ప్రాంతంలో తపస్సు, ధ్యానం చేస్తూ గడిపారు. ఆ ప్రాంతంలోని గుహలు, పవిత్ర స్థలాలు ఆయన ఆధ్యాత్మిక సాధనకు కేంద్రాలుగా నిలిచాయి. ఆయన మహాసమాధి అనంతరం భక్తులు, శిష్యులు ఆయన జ్ఞాపకార్థం సమాధి మందిరాలు, ఆశ్రమాలు నిర్మించారు. నాసిక్ తపోవన్ ప్రాంతంలోని ఆశ్రమం కూడా ఆ కోవకు చెందిందే. జనార్దన స్వామి అనుగ్రహించిన ఆధ్యాత్మిక ప్రభావంతో తర్వాత కాలంలో ఈ ఆశ్రమం క్రమంగా అభివృద్ధి చెందింది. ట్రస్ట్, భక్త సమాజం కలిసి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ క్రమేణా అభివృద్ధి చేశారు. నాసిక్ తపోవన్ ప్రాంతంలోని జనార్దన స్వామి ఆశ్రమం ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్ధిల్లుతోంది. విలక్షణమైన కట్టడాలు, పచ్చిక బయళ్లు, ప్రశాంతత ఉట్టిపడే వాతావరణంతో ఈ లోగిలి ఆకర్షిస్తుంది. ఈ ఆశ్రమ ప్రాంగణంలో ప్రధానంగా సమాధి మందిరం భక్తులకు అత్యంత ప్రధాన స్థలం. ఇక్కడికి చేరుకున్న భక్తులకు అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ లోకిలిలోని మందిరాలు భక్తి సాంప్రదాయాన్ని ఆవిష్కరిస్తాయి. దత్తాత్రేయ స్వామి, శివపరమాత్మ, ఆంజనేయ స్వామి మందిరాలు
ఈ ఆశ్రమ ప్రాంగణంలో నెలకొని ఉంటాయి. ఇక్కడ నిత్యం పూజాధికాలు కొనసాగుతాయి. ప్రతి మందిరం చుట్టూ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే వాతావరణం, శుభ్రత, పరిసరాల పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చారు. ఆశ్రమ లోగిలిలో ఉన్న సతత హరితమయ వృక్షాలు, మొక్కలు, పచ్చిక బయళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి సహజ సిద్ధమైన ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆవిష్కరిస్తాయి. భక్తులు, సాధకులు ఈ ప్రదేశంలో ధ్యానం చేసుకోవడానికి, నిశ్శబ్దంగా కూర్చుని ఆత్మచింతనలో ఉండడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. తపోవన్ అంటే తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశం అనే అర్థం ఉంది. సార్థక నామధేయంతో తపోవన్ జనార్దన స్వామి ఆశ్రమం ఆకట్టుకుంటుంది. రామాయణానికి సంబంధించిన పంచవటి ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి పురాణ ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఋషులు, మునులు తపస్సు చేసినట్టుగా పేర్కొంటారు. ఆ కారణంగా ఈ ప్రాంతానికి, ఈ ఆశ్రమానికి మరింత ప్రత్యేకత, పవిత్రత ఆపాదితమయ్యాయి. ఈ ఆశ్రమంలో ఉన్న ధ్యాన మందిరాలు నిశ్శబ్దం, సరళత్వం, మానసిక ప్రశాంతతల్ని ఆవిష్కరిస్తాయి. ఇక్కడ జరిగే జపం, ధ్యానం, నామస్మరణ వంటివి ఆధ్యాత్మిక అనుభూతిని మరింతగా ఇనుమడింపచేస్తాయి. నగర జీవితంలోని హడావిడి నుంచి దూరంగా ఈ ప్రదేశం ఎనలేని ప్రశాంతతను అందిస్తుంది. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ పవిత్ర స్థలం భక్తులకు, సాధకులకు ఆధ్యాత్మిక చింతనా మార్గంలో పురోగమించాలనుకునే వారికి ఒక మార్గదర్శక క్షేత్రంగా నిలుస్తుంది. జనార్దన స్వామి సమానత్వ భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన బోధనలలో కూడా ఇదే అంశం తరచూ ప్రస్తావితమయ్యేది. వర్ణం, జాతి, స్థానం, సంపద వంటి భేదాలు ఆధ్యాత్మిక దృష్టిలో అసంబద్ధమని ఆయన వివరించారు. ప్రతి మనిషిలో కూడా ఒకే తరహా ఆత్మ ఉన్నదని, అందువల్ల అందరినీ సమానంగా చూడాలని ఆయన ఉపదేశించారు. సేవాభావంతో జీవించడం ద్వారా మనిషి జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని జనార్దన స్వామి పేర్కొన్నారు. అలాగే నిష్కామ కర్మ ద్వారా వ్యక్తులు అంతరంగ శుద్ధిని సాధించవచ్చని అన్నారు. కర్మను దైవార్పణగా భావించినప్పుడే జీవితం సార్థకమవుతుందని బోధించారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం, సేవ, గురుభక్తి అనే ఈ 5 అంశాల ద్వారా సన్మార్గంలో నడిచిన వారికి శాంతి, ఆనందం సహజంగా లభిస్తాయని సంత్ జనార్దన స్వామి తెలియజేశారు. సంత్ జనార్దన స్వామి సన్యాస మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆధ్యాత్మిక చింతన పట్ల ఆయనకున్న అనురక్తి. ఆయన మనసు ఎప్పుడూ దైవచింతనతో సమ్మిళితమై ఉండేది. దత్తాత్రేయుడి అనుగ్రహంతో దత్తుడిని ప్రత్యక్ష గురువుగా భావించడంతో ఆయనలో ధార్మిక చింతన మరింతగా పెరిగింది. లౌకికపరమైన విషయాలు తాత్కాలికమైనవని, ఆధ్యాత్మిక మార్గమే అసలు సత్యమని ఆయన గ్రహించారు. పూర్తిస్థాయిలో తపస్సు, ధ్యానం, భక్తి మార్గంలో ప్రవేశించారు. సమాజానికి మార్గదర్శకత్వం వహిస్తూ ఉత్తమ గురువుగా శిష్యుల్ని తీర్చిదిద్దారు. జనార్దన స్వామి ఉపదేశాలు, సందేశాలు అంతరంగాన్ని శుద్ధి చేసే రీతిలో ఉంటాయి. ఆయన బోధనలు ప్రధానంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్ని, గురుభక్తిని, సామాజిక సమానత్వాన్ని ఆవిష్కరిస్తాయి. భగవంతుణ్ణి చేరుకోవడానికి అత్యంత సరళమైన మార్గం నిష్కపటమైన భక్తి. ఆ భక్తి ఆడంబరాలతో కూడి ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. భగవంతుణ్ణి ఆలయాల్లో, మందిరాల్లో మాత్రమే కాదు, సమాజంలో కూడా దర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. అజ్ఞానమనేది ప్రతి వ్యక్తిని బంధనాల్లో ఉంచుతుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారానే విముక్తి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అభ్యసించిన జ్ఞానం జీవనంలోకి, ఆచరణలోకి తెచ్చుకోవాలని ఆయన ఉద్బోధించారు. ప్రపంచంలో సుఖదుఖాలు తాత్కాలికమని, వాటికి బానిస కావడం వల్ల మనిషి ఎన్నో బాధలకు గురవుతున్నాడని జనార్దనస్వామి పేర్కొన్నారు. మనోనియంత్రణ ద్వారానే అసలైన శాంతి లభిస్తుందని చెప్పారు. గురువు వల్లే జ్ఞానం సాధ్యమని, గురు మార్గదర్శకత్వం లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి కాదని ఆయన తెలిపారు. సంత్ జనార్దనస్వామి ఆశ్రమం మరాఠా సంత్ సాంప్రదాయంలో కీలక భూమిక పోషిస్తోంది. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రభావితం చేసిన సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం, ఏకనాథ్ వంటి మహానుభావుల పరంపరలో జనార్దనస్వామి కూడా ఒకరు. ఎవరి బాధ్యతల్ని వారు నిర్వహిస్తూ పరమాత్మ సాధన సాధ్యమే అని ఆయన నిరూపించారు. ఈ ఆశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శించుకుంటారు. పండుగలు, పర్వదినాల సందర్భంలో అసంఖ్యాకంగా ఆశ్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. సంత్ జనార్దనస్వామి ఆశ్రమం సమాజ సేవలో సైతం కీలక భూమిక పోషిస్తుంది. అన్నదానం, ఔషధాల పంపిణీ, వైద్య ఆరోగ్య శిబిరాల నిర్వహణ, దుస్తులు, వంట సామగ్రి పంపిణీ వంటి కార్యక్రమాల్ని ఆశ్రమం నిర్వహిస్తోంది. నిరుపేదల సేవయే పరమాత్మ ఆరాధన అనే జీవన సూత్రాన్ని ఈ ఆశ్రమం ఆచరణపూర్వకంగా నిర్వహిస్తోంది. కొన్ని సందర్భాల్లో విద్యా సంబంధిత కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువల ప్రాధాన్యత తెలియజేయడం, ధార్మిక బోధనలు, వ్యక్తిత్వ వికాస అంశాలను బోధించడాన్ని ఈ ఆశ్రమం ముఖ్య కార్యాచరణగా అమలు చేస్తోంది. భక్తి కేంద్రంగానే కాకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనకే పరిమితం చేయకుండా ఆశ్రమ కార్యకలాపాలను వివిధ కోణాల్లో విస్తృతం చేశారు. మానవీయ విలువలతో కూడిన జీవన విధానమే అసలైన ఆధ్యాత్మిక మార్గమని సంత్ జనార్దనస్వామి ప్రవచించారు. ఆయన సందేశాలకు అనుగుణంగా ఇప్పటికీ ఆశ్రమ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఆధ్యాత్మికత, సేవ అనే 2 మార్గాల్ని సమన్వయం చేస్తూ ఒక ఆదర్శ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ ఆశ్రమం వర్ధిల్లుతోంది. నాసిక్లోని తపోవన్ సంత్ జనార్దనస్వామి ఆశ్రమంలో ఏడాది పొడవునా పండుగలు, పర్వదినాలు విశేషంగా కొనసాగుతాయి. భక్తి, ఆధ్యాత్మిక సమూహ సాధనల సమ్మేళనంగా ఇవి సాకారమవుతాయి. ఆశ్రమంలో అత్యంత ఘనంగా నిర్వహించే పర్వం గురు పౌర్ణమి. గురుపాద పూజ, గురుభజనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాల్ని నిర్వహిస్తారు. దత్త జయంతిని కూడా ఈ ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తారు. దత్త సాంప్రదాయాన్ని జనార్దనస్వామి అనుసరించడంతో దత్త పరంపరకు ఈ ఆశ్రమంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజున దత్త నామస్మరణ, పారాయణం, భజనలు, అన్నదానం వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. మహాశివరాత్రి వేడుక ఈ ఆశ్రమంలో నిర్వహించే మరో ఆరాధన ప్రక్రియ. శివారాధన, జాగరణ, ఉపవాస దీక్షలు, అభిషేకాలు భారీ ఎత్తున ఈ ఆశ్రమంలో కొనసాగుతాయి. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దేవీ నవరాత్రులు, దీపావళి వంటి పర్వదినాలు సాంప్రదాయ రీతులతో ఆరాధనా సంవిధానంగా ఈ ఆశ్రమంలో విలసిల్లుతాయి. జనార్దనస్వామి ఆరాధనోత్సవం ఈ ఆశ్రమంలో జరిగే మరో ప్రధాన సందర్భం. ఆరాధనోత్సవం సందర్భంగా గురు సమాధి సమక్షంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. సందర్భం ఏదైనా, పర్వదినం ఏదైనా ఆశ్రమంలో అన్నదానం జరుగుతుంది. సాత్వికమైన, ఆరోగ్యదాయకమైన భోజన ప్రసాదాన్ని భక్తులకు ఈ పర్వదినాల్లో వితరణ చేస్తారు.
మహారాష్ట్రలోని అనేక ఆశ్రమాలతో పోలిస్తే ఈ ఆశ్రమం ఎన్నో రీతుల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. సమానత్వం, సేవ, నిష్కామ కర్మ వంటి విలువల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ఆశ్రమం సమాజానికి నైతిక దిశానిర్దేశం చేస్తోంది. భక్తి కన్నా ఆడంబరం ముఖ్యమైన ప్రస్తుత కాలంలో ఈ ఆశ్రమం భక్తి యొక్క స్వచ్ఛమైన రూపాన్ని ఆవిష్కరింపచేస్తోంది. ధనం, హోదా, బిరుదులు, ప్రచారానికి ఎల్లప్పుడూ దూరంగా ఉండే స్వామీజీ తన 75వ ఏట వరకు కఠోర శ్రమతో, తపస్సుతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా సామాన్య ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతికి అంకితం చేశారు. ఈ విధంగా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన స్వామీజీ ఒక ఆదర్శ సమాజ సంస్కర్తగా నిలిచారు. త్యాగపూరితమైన జీవితాన్ని గడిపిన స్వామీజీ 1989 డిసెంబర్ 10వ తేదీ తెల్లవారుజామున 4:35 నాసిక్ ఆశ్రమంలో తన భౌతిక కాయాన్ని పంచభూతాలలో విలీనం చేసినప్పటికీ తన అద్భుత కార్యాచరణ ద్వారా మరణం లేని అమరజీవిగా నిలిచిపోయారు. నాసిక్ తపోవన్లోని సంత్ జనార్దన స్వామి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. 2017 సంవత్సరంలో సంత్ సద్గురు జనార్దన స్వామి మహారాజ్ ట్రస్ట్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ట్రస్ట్ లేదా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆశ్రమ నిత్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జనార్దన స్వామి ఆశ్రమం ట్రస్ట్ అనేది ఆయన జీవించి ఉన్న కాలంలో ఆరంభమైన మఠం కాదు. ఆయన బోధనలు, ఆధ్యాత్మిక భావజాలంతో భక్తుల సమూహం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇది. స్వామీజీ వారసత్వ వ్యవస్థ కన్నా ట్రస్ట్ ఆధారిత నిర్వహణ వ్యవస్థ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆశ్రమంలో రోజువారీ కార్యక్రమాలను నిర్వహించే పూజారులు, సేవాదళ్ కార్యకర్తలు, నిర్వాహకులు ఉంటారు. వారు భక్తులకు దర్శనం, పూజలు, అన్నదానం, నివాస సదుపాయాలు వంటి సేవల్ని అందిస్తున్నారు. ఆధ్యాత్మికత అనేది జీవిత అవసాన దశలో అవలంబించే మార్గం కాదు. అది మనం జన్మించిన వెంటనే మనతో అనుసరించేది. మనకు జ్ఞానం, విచక్షణ, అవగాహన పెంపొందాక ఆ మార్గంలో పయనించాలి అని జనార్దన స్వామి పేర్కొన్నారు. అందుకు తగిన రీతిలోనే ఈ ఆశ్రమం గొప్ప జీవన సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఆధ్యాత్మిక చింతన సరళి పర్వతాల మధ్య, అరణ్యాలలో ఆరంభమయ్యేది కాదు. అది మన హృదయాల్లో ఆరంభమవుతుంది. ఈ ఆశ్రమం మధురమైన చింతనాపూరిత హృదయంగమ యాత్రకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ ఆశ్రమాన్ని సందర్శించే భక్తులు ఎన్నో అనుభూతులను సొంతం చేసుకుంటారు. ఆ అనుభూతి వ్యక్తుల్ని దీప్తిమంతం చేస్తుంది. జీవన అర్థాల్ని అవగతం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అంతర్వీక్షణ, ఆంతరంగిక ప్రయాణం, మనోవిశ్లేషణ, తత్వ విచారణ వంటి అంశాల ప్రాతిపదికగా జనార్దన స్వామి బోధనలకు సాకార రూపంగా ఈ ఆశ్రమం చైతన్యయుతంగా ముందుకు పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.